అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సర్క్యూట్ మ్యాట్రిక్స్. దీన్నే మనం ఫండమెంటల్ సర్క్యూట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాము. ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ సర్క్యూట్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ రోస్ కరస్పాండింగ్ టు ఏ సెట్ ఆఫ్ ఫండమెంటల్ సైకిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ సర్క్యూట్ మ్యాట్రిక్స్. ఈ సర్క్యూట్ మ్యాట్రిక్స్ని ఎట్లా డ్రా చేస్తాము అంటే బేస్డ్ ఆన్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని డ్రా చేస్తాం అనమాట. అంటే కట్ సెట్లో మనకి ఏమేమి ఉన్నాయి మ్యాట్రిక్స్, కట్ సెట్ అండ్ బ్రాంచెస్. అదే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో అయితే నోడు అండ్ బ్రాంచెస్. ఇక్కడ ఏమేమి అవుతాయి అంటే సర్క్యూటు అండ్ బ్రాంచెస్ కలిపి సర్క్యూట్ మ్యాట్రిక్స్గా డ్రా చేస్తాం అనమాట. అంటే దీస్ మ్యాట్రిక్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ బేస్డ్ ఆన్ ది ట్రీ ఓన్లీ. అంటే ట్రీ ద్వారానే మనము ఈ సర్క్యూట్ మ్యాట్రిక్స్ని డ్రా చేస్తాం అనమాట. సో ఇందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక క్లోజ్డ్ పాత్ని మనం సర్క్యూట్ అంటాం అనమాట. సో ఒక క్లోజ్డ్ పాత్లోనే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఓపెన్ లూప్ సిస్టంలో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది జరగదన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్స్ ఏంటి అంటే 2 or more సర్క్యూట్స్ కలిపి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటే కనుక దాన్ని మనము నెట్వర్క్ అంటాం అనమాట. సో అలాంటి ఒక నెట్వర్క్ని కానీ లేదా గ్రాఫ్లో మోర్ లూప్స్ ఉండేటట్టు ఒక గ్రాఫ్ని కానీ ఇచ్చి దాని నుంచి సర్క్యూట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయమని లేదా డిఫైన్ చేయమని అడుగుతారు అనమాట ఎగ్జామ్లో. ఇప్పుడు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక నెట్వర్క్ లేదా ఒక గ్రాఫ్ అనుకుందాం. ఈ మొత్తం గ్రాఫ్లో మనకి ఎన్ని సర్క్యూట్ క్లోజ్డ్ పాత్స్ ఉన్నాయి? ఇది మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ క్లోజ్డ్ పాత్, ఇది మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ క్లోజ్డ్ పాత్, ఇది మొత్తం కలిపి ఒక క్లోజ్డ్ పాత్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోజ్డ్ పాత్స్ని ఇండివిజువల్గా తీసుకొని ఒక్కొక్క క్లోజ్డ్ పాత్ని ఒక కాలంగా తీసుకొని మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్ డ్రా చేస్తాం అనమాట. సో ఆ పర్టికులర్ నెట్వర్క్లోను లేదా ఆ పర్టికులర్ గ్రాఫ్లోను ఎన్ని నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సర్క్యూట్స్ క్లోజ్డ్ పాత్స్ అనేవి పాసిబిలిటీ అవుతాయి అనేటువంటిది మనం ఒక ఫార్ములాని బేస్ చేసుకొని డిరైవ్ చేసుకుంటాం అనమాట. అదేంటనేది ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా. సో ఆల్రెడీ మనము ఈ డెఫినేషన్ చూసేసాము. సో ఇక్కడ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మ్యూ ఇస్ టు బీటీ అనమాట. సో ఇక్కడ ఐ మ్యూ అంటే ఏంటంటే ఫర్ ఎ ట్రీ ఫార్మింగ్ వీ కెన్ రిమూవ్ సమ్ ఎడ్జెస్, దోస్ ఆర్ ఓన్లీ ఏ ఐ మ్యూ. దీన్నే మనం ఏమంటాము అంటే ఐడెంటికల్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. సో రిమైనింగ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కలిపి మనం ఓపెన్ సర్క్యూట్ అంటాము. దాన్ని ఇక్కడ బీటీగా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఐ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దట్ వన్ ఈజ్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ m-n+1. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము. బీటీ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం తీసుకున్నాం, దీన్ని మనం ట్రీగా ఫామ్ చేసినట్లయితే అంటే క్లోజ్డ్ పాత్స్ నుంచి ఓపెన్ సర్క్యూట్గా కన్వర్ట్ చేసినట్లయితే ఆ ఓపెన్ సర్క్యూట్లో అంటే ఆ ట్రీ ఏదైతే ఉందో దాంట్లో మనకు వచ్చినటువంటి ఐడెంటికల్ మ్యాట్రిక్స్ని మనము m-n+1 అంటాం అనమాట. సో బీటీ రిమైనింగ్ ఏదైతే ఉంటాయో అది మొత్తం కూడా సబ్ మ్యాట్రిక్స్ కరస్పాండింగ్ టు బ్రాంచెస్ ఆఫ్ ఏ స్పేస్ ట్రీ అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఈ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అన్నాం కదా, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అన్నా నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నా ఒకటే అనమాట. అంటే వర్టిసెస్ అంటే ఏంది, ఇది వర్టిసెస్ అన్నా నోడ్ అన్నా ఒకటే. యాక్చువల్గా దాన్ని తెలుగులో వర్టిసెస్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎడ్జ్ పాయింట్ని మనం వర్టిసెస్ అంటాం అనమాట. అంటే ఎండ్ పాయింట్ ఆ ఎడ్జ్ యొక్క ఒక పాయింట్ని మనం ఏదైతే ఉంటుందో ఆ ఎండ్ పాయింట్ని మనము వర్టిసెస్ అంటాం. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నా నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ సర్క్యూట్ మ్యాట్రిక్స్ ఎట్లా పాసిబిలిటీ అవుతాయి అంటే m-n+m అనమాట. అంటే దీంట్లోకి వెళ్ళి మనకి ర్యాంక్ ఏంది అంటే m-n+1. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇందులోకి వెళ్ళి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఎడ్జెస్ అంటే ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ని మనం ఎడ్జెస్ అంటాం ఇక్కడ. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉన్నాయి. 6 మైనస్ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, వర్టిసెస్ అన్న నోడ్స్ అన్న ఒకటి 1 2 3 4. తర్వాత 6 మైనస్
4 + 1 6 ఈ 1 కలిపితే 7 -4 అంటే 3 అంటే ఈ పర్టికులర్ గ్రాఫ్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి 3 సర్క్యూట్స్ పాసిబిలిటీ అవుతాయి అన్నమాట. అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ సర్క్యూట్స్ అనేవి ఈ గ్రాఫ్ నుంచి మనకి 3 సర్క్యూట్స్ పాసిబిలిటీ అవుతాయి అనమాట. ఆ 3 సర్క్యూట్స్కి మనము మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని డ్రా చేస్తాం. ఆ 3 సర్క్యూట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను రాశాను చూడండి. ఈ పర్టికులర్ గ్రాఫ్ నుంచి మనకి ర్యాంక్ ఏమొచ్చింది, m-n+1 నుంచి 6 - 4 + 1 = 7 - 4 = 3. అందులోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి E1 to E6, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 4, అవి V1, V2, V3, V4. ఓకేనా. సో 3 సర్క్యూట్స్ అని చెప్పాను కదా, ఆ 3 సర్క్యూట్స్ ఇవే అనమాట. సో అందులోకి వెళ్ళి ఫస్ట్ సర్క్యూట్ ఇది. సో ఆ ఫస్ట్ సర్క్యూట్ E1, E5, E4 కలిగినటువంటి ఎడ్జెస్ V1, V2, V4. అంటే V1 ఎక్కడుంది, ఇది V1, V2, V4 ఇది మొత్తం కలిపి ఒక సర్క్యూటు. నెక్స్ట్ చూడండి V2, V3, V4, V2, V3, V4 ఇది మొత్తం కలిపి ఒక సర్క్యూటు. C2 సర్క్యూట్ నేను మధ్యలో రాశాను చూడండి. ఇది C1 సర్క్యూటు, ఇది C2 సర్క్యూటు. ఓకేనా. ఎడ్జెస్ ఏమున్నాయి ఇక్కడ, E2, E5, E3. ఇంకా రిమైనింగ్ థర్డ్ సర్క్యూట్ ఏంటి అంటే V1, V2, V3, V4, V1, V2, V3, V4 ఈ 4 కలిపి ఒక సర్క్యూటు, అది C3 సర్క్యూటు. ఇక్కడ ఎడ్జెస్ E1, E2, E3, E4 అనేవి 4 ఎడ్జెస్ ఉన్నాయన్నమాట. ఆ 4 ఎడ్జెస్ నుంచి మనకి C1, C2, C3 అనేటువంటి సర్క్యూట్ మ్యాట్రిక్సెస్ ఏవైతే వచ్చినాయో వాటిల్లో మనకు ఉన్నటువంటి ఎడ్జెస్, తర్వాత వర్టిసెస్, C2లో ఉన్నటువంటి ఎడ్జెస్, వర్టిసెస్, C3లో ఉన్నటువంటి ఎడ్జెస్, వర్టిసెస్, వాటిని బేస్ చేసుకొని మ్యాట్రిక్స్ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ C1 అనేటువంటి ఒక సర్క్యూటు, C2 అనేటువంటి ఎనదర్ సర్క్యూటు కాలంగాను, C3 అనేటువంటి సర్క్యూటు ఎనదర్ కాలంగాను, అన్ని బ్రాంచెస్ లేదా ఎడ్జెస్ E1, E2, E3, E4, E5, E6 అనేటువంటి ఎడ్జెస్ అన్నీ కూడా ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకున్నాం. ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనం వాటి యొక్క వాల్యూస్ డ్రా చేస్తాము. ఇందులో డైరెక్షన్స్ అంటూ ఏమి ఉండవు. ఏ ఎడ్జెస్ అయితే ఆ పర్టికులర్ సర్క్యూట్లో, ఇందులో డైరెక్షన్స్ కానీ ఏదాన్ని ఆధారంగా చేసుకోము. ఇందులో C1 అనేటువంటి సర్క్యూట్లో ఏ ఎడ్జెస్ అయితే ప్రజెంట్ అయి ఉన్నాయో ఆ ఎడ్జెస్ని మాత్రము సింపుల్గా 1 అని తీసేసుకుంటాము డైరెక్ట్గా. -1 +1 లాంటి ఏమీ ఉండవు ఇందులో. అది అడ్వాంటేజ్ అనమాట ఈ సర్క్యూట్ మ్యాట్రిక్స్లో. సో ఈ C2 సర్క్యూట్లో ఇది ఒక క్లోజ్డ్ పాత్, దీన్నే మనం ఒక C2 అనే సర్క్యూట్ అంటాం. ఇది ఒక క్లోజ్డ్ పాత్, దీన్ని C1 అనేటువంటి సర్క్యూట్ అంటాం. ఇది ఒక క్లోజ్డ్ పాత్, దీన్ని C3 సర్క్యూట్ అంటాం. ఇప్పుడు C2 అనేటువంటి సర్క్యూట్లో ఏం ఎడ్జెస్ E2, E5, E3 అనేటువంటి ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి C2లో E2, E3, E5 ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రం 1 రాసుకొని రిమైనింగ్ 0 రాసాం. ఇప్పుడు C3 అనేటువంటి క్లోజ్డ్ సర్క్యూట్ ఆ క్లోజ్డ్ పాత్లో E1, E2, E3, E4 అనేటువంటి ప్రజెంట్ అయినాయి కాబట్టి అవి మాత్రం 1లుగా రాసి మిగతా అన్ని 0లుగా రాసాం. సింపుల్ అనమాట ఈ సర్క్యూట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది. ఓకేనా. 1 మోర్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను. సో ఇది గ్రాఫ్, దాని నుంచి మనం ఇక్కడ ట్రీ డ్రా చేశాను. ఆ ట్రీ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ సర్క్యూట్ మ్యాట్రిక్సెస్ వస్తాయో అవి ఫార్ములాను బేస్ చేసుకొని మొత్తం ఇక్కడ 3 క్లోజ్డ్ సర్క్యూట్స్ వస్తున్నాయి ఇక్కడ.